అయ్యప్ప స్వామి యాత్ర కరిమల నుంచి ప్రారంభమవుతుంది వనయాత్ర. దీన్ని పెద్దపాదం అంటారు. సుమారు 65 మైళ్ళు ఉంటుంది. సుమారు కిలోమీటర్లో దాన్ని లెక్క వేసుకోవచ్చు. వావర స్వామి ఎరుమేలులో నివాసం కాబట్టి ఆయన దగ్గర పేటతొళ్ళై అని ఆడతారు. పేటతొళ్ళై అంటే ఆనందం అన్నమాట. ఏంటి ఆనందం? ఎందుకు ఆనందం? ఈ మనిషిని సంహరించిన తర్వాత ఈ అయ్యప్ప స్వామి గూడెం కదా అదంతా. అది గూడాలు అంటారు. వన వనంలో ఉండేవన్నీ గూడాలు అంటారు. ఆ గూడులో ఉన్నటువంటి వాళ్ళకి ఏముంటాయి? ఆకులు అలములు ఉంటాయి. ఆకులు అలములే కట్టుకుని వాళ్ళు నృత్యాలు చేశారు. ఆ నృత్యమే మనం చూస్తాం. ఆ నృత్యమే మనం అయ్యప్పలందరూ చేస్తారు. దీన్నే పేట తొళ్ళై అంటారు. ఆ అయ్యప్ప స్వామి వావర్ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ హారతులు అవి ఇచ్చి అక్కడ మసీదు కూడా ఉంటుంది. వావర్ స్వామి మసీదు. ఆ మసీదు చూసుకుని అక్కడే అయ్యప్ప స్వామి విగ్రహం కూడా ఉంటుంది, అంటే ఆలయం. ఈ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కదా, స్నేహితులు కదా, అందుమూలాన అక్కడ దర్శనం చేసుకుని అక్కడి నుంచి యాత్ర ప్రారంభిస్తారు. సుమారు 12 కిలోమీటర్లు ఉంటుంది. అళుదా అని అంటారు. అళుదా వరకు కూడా ఈ మహిషి తోక అంటారు. అళుదా ఏట్రం, కళ్ళిడం కుండ్రే, కరిమలే ఏట్రం, పెరియాన వట్టం, చెరియాన వట్టం, ఇవన్నీ కూడా మహిషి శరీరం భాగాలు. ఆ మహిషి శరీర భాగాల్లో అక్కడక్కడ ఆ పేర్లు మలయాళ పేర్లే పెడతారు. మన పేర్లు ఉండవు కదా. అందువలన ఆ మనిషికి ఉన్నటువంటి ఇది అక్కడి నుంచి ఈ పెరియానవట్టం చెరియానవట్టం మెడ, అక్కడి నుంచి నీలిమల తలకాయ, కళ్ళిడం కుండ్రే అంటారు. కళ్ళిడం కుండ్రే అంటే కళ్ళిడం అంటే కళ్ళు. అప్పాచి మేడు అంటారు. అప్పాచి మేడు అంటే కళ్ళు. అప్పాచి మేడులో ఆ మనిషికి ఏం తింటుంది? పేలాలు అవే వేస్తారు. భూతాలు ప్రేతాలు పిశాచాలు అంటారు. ఇది ఈ మనిషి శరీరాన్ని. రాక్షసులు కదా, వాళ్ళే భూతాలు పిశాచాల కింద ఉంటారు అక్కడ. వాళ్ళు శాంతించడానికి అక్కడ పేలాల పిండి ఉండలు అమ్ముతారు. ఆ పేలాల పిండి అక్కడ వేసి అంత ముందే ఏంటి కన్నెమూల గణపతి అని ఉంటుంది. ఆ కన్నెమూల గణపతి దర్శనం చేసుకుని అక్కడి నుంచి నీలిమల ఎక్కుతారు. నీలిమల ఎక్కి అప్పాచిమేడులో ఈ ఉండలు వేసి అక్కడి నుంచి శరం గుర్తి శబరిపీఠం, శబరి తపస్సు చేసింది, రాముల వారిని కలిసింది, అక్కడ మోక్షం పొందింది. ఆ శబరిపీఠం చూసి తర్వాత శ్రీరామపాదం అంటే శ్రీరాముడు ఆ శబరిమలని అక్కడ ఆవిడ కాళ్ళు కడిగాడు. ఆవిడ ఈయన కాళ్ళు కడిగింది. ఎవరు? శబరిమల శబరి రాముల వారి పాదాలు కడిగింది. అందుకనే దాన్ని శ్రీరామ పాదం అంటారు. అక్కడి నుంచి శరం గుర్తి ఈ శరాలు తీసుకెళ్ళి శరాలతోనే ఈ మణికంఠ మహిషిని సంహరించాడు కాబట్టి ఈ శరాలన్నీ తీసుకెళ్ళి ఆ శరం గుర్తి అని అక్కడ గుచ్చుతారు. గుచ్చి యాత్ర 18 మెట్లు ఎక్కుతారు. మొట్టమొదట వెళ్ళే వారిని కన్యస్వామని, 2 కత్తిస్వామని, 3 ఘంటస్వామని, 4 గదస్వామని, 5 శంఖం, 6 శంఖం, ఇలా 18 మెట్లకి 18 పేర్లు ఉంటాయి. ఈ 18 ఎక్కి తత్వమసి, నాలో ఉన్న ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అదే అందరిలోనూ ఉంది కాబట్టి అందరూ భగవత్ స్వరూపమే. అందుకని మాల వేసుకుంటే ఎవరికైనా పాద నమస్కారం ఎందుకంటే మనలో ఉన్న అహంకారం తొలగేందుకు పాద నమస్కారం చేస్తూ ఉంటే అహంకారం తొలగిపోయి ఆయన భగవంతు స్వరూపమే, అయ్యప్ప స్వామి స్వరూపమే అని అనుకుంటానికి ఈ యాత్ర ఈ ఎరుమేల నుంచి కూడా 18 వరకు కూడా
ఇలా యాత్ర చేస్తూ ఉంటారు. స్వామియే శరణమయ్యప్ప అంటారు. ఈ యాత్ర చేసేటప్పుడు జంతువులు కానీ ఏవి కూడా ఏవి కూడా మన ఏమి చేయలేవు, మన దగ్గరికి రావు. ఎందుకని? శరణ ఘోష శరణ ఘోష ఒక ఘోషలాగా, ఒక ఓంకార శబ్దంలాగా వినపడుతుంది. అందుకని సృష్టిలో ఓంకారాన్ని మించింది లేదు. ఓంకారం నుంచే జీవన్ముక్త వచ్చింది. ఓంకారం నుంచే సృష్టి వచ్చింది. ఈ ఓంకారం ఎలా తెలుసుకోవచ్చు, మనకి ఎలా తెలుస్తుంది, ఈ శబ్దం ఎలా తెలుస్తుంది అంటే సముద్ర ఒడ్డున మనం ఘోష వినపడుతూ ఉంటుంది. అది మనం చెవులతో నిక్కించి ఉంటే ఈ చెవులకు ఆ ఓంకారం అనేది బ్రహ్మాండమైనటువంటి శబ్దం లాగా వినపడుతుంది. కొంతసేపటికి చూడడం, అది అది వినలేం. చెవులు ఇదవుతావే అన్నంత శబ్దం వస్తుంది అని సూక్ష్మంగా గ్రహించిన వాళ్ళకే తెలుస్తుంది. మామూలుగా అయితే సముద్ర ఘోష అండి అదేముంది అని అంటారు. కానీ దాన్ని సూక్ష్మంగా గ్రహించినట్లయితే ఓంకారం స్పష్టంగా కనబడుతుంది. తిరుచెందూరు పెడితే తిరుచెందూరుకి సముద్ర ఒడ్డున ఉంటుంది. సముద్ర ఒడ్డున ఒక చిన్న హోల్ ఉంటుంది ఆ గోడకి. అక్కడ చెవి పెట్టి వింటే ఓంకారం బ్రహ్మాండంగా వినపడుతుంది. ఆ ఓంకారం నుంచే ఈ సృష్టి అంతా వచ్చింది. స్వామియే శరణం.